రాష్ట్రంలో విద్యా సంవత్సరం ముగింపుకొచ్చింది. వార్షిక పరీక్షలు చాలా వరకు ముగిశాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వేసవి సెలవుల్ని ప్రకటించింది. అన్ని స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చేసింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయని తెలిపింది. 40 రోజుల పాటు పాఠశాలలకి సెలవు వర్తింపజేసింది. మళ్లీ యథాతథంగా జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఇక ఎవరైనా సరే పాఠశాలల్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా రూల్స్ ని తూచా తప్పకుండా పాటించాలి అని అధికారులు ఆదేశించారు. ఏదేమైనా ఈ న్యూస్ మండుటెండలో విద్యార్థులకి చల్లటి శుభవార్తని అందించినట్టయింది. ఇక మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా 10th ఇంటర్ పరీక్షా ఫలితాల్ని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోపు వాల్యుయేషన్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక పరీక్షా ఫలితాలని వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.